శాంతి. ఈరోజు మురళీ డేటు 11 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి కర్తవ్యానికి పిల్లల కర్తవ్యానికి గల వ్యత్యాసాన్ని గుర్తించండి. పిల్లలైన మీతో తండ్రి ఆడుకోగలరు, కానీ మీతో కలిసి భుజించలేరు. ఈరోజు మురళిలోని ప్రశ్న, సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, కుసాంగత్యము అనగా చెడు సాంగత్యం ఉంచుతుంది. దీని భావార్థం ఏమిటి? సమాధానము, ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యం చేస్తున్నారు అనగా బుద్ధి యోగాన్ని తండ్రితో జోడిస్తున్నారు కనుక తీరానికి చేరుకుంటారు. మళ్ళీ నెమ్మదిగా చెడు సాంగత్యం అనగా దేహ సాంగత్యంలోకి వస్తారు కనుక క్రిందికి దిగుతూ వస్తారు. ఎందుకంటే సాంగత్య రంగు అంటుకుంటుంది. అందుకే సత్యమైన సాంగత్యం తెలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని అంటారు. మీరు దేహ సహితము దేహ సంబంధాలన్నీ మరచి తండ్రి సాంగత్యమును చెయ్యండి అనగా తండ్రిని స్మృతి చేస్తే తండ్రి సమానము పావనముగా అవుతారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకు 2 క్లాసులు అయిపోయాయి. ఇవి బాగున్నాయి. ఒకటేమో స్మృతి యాత్ర, దాని ద్వారా పాపాలు నశిస్తూ పోతాయి, ఆత్మ పవిత్రమవుతూ ఉంటుంది. రెండవది జ్ఞాన క్లాసు. జ్ఞానము కూడా చాలా సులభము, ఏ కష్టము లేదు. మీ సేవా కేంద్రానికి మధువనానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడైతే తండ్రి కూర్చుని ఉన్నారు, పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు. ఇది తండ్రి పిల్లల కలయిక. మీ సేవా కేంద్రాలలో పరస్పరం పిల్లల కలయికే జరుగుతుంది. అందుకే పిల్లలు తండ్రి సన్ముఖంలోకి వస్తారు. భలే స్మృతి చేస్తారు, కానీ మీరు తండ్రిని సన్ముఖంలో చూస్తారు. మీతోనే కూర్చుంటాను, మీతోనే సంభాషిస్తాను. తండ్రి కర్తవ్యానికి పిల్లల కర్తవ్యానికి తేడా ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఇందులో బాబా పాత్ర ఏమిటో, రథము పాత్ర ఏమిటో ఆలోచించండి. బాబా రథము ద్వారా ఆడగలరా? ఆడగలరు. మీతోనే కూర్చుంటాను, అలాగే మీతోనే తింటాను అని అంటారు, కానీ అలా జరగదు. ఎందుకంటే వారు స్వయం తినరు. పిల్లలతో ఆడుకోవడం, ఎగరడం వేరే విషయం. ఇద్దరూ ఆడుకుంటారని తండ్రికి స్వయంగా తెలుస్తుంది. ఇక్కడ మీ జతలోనే అంతా చేస్తారు, ఎందుకంటే వారు సుప్రీం టీచర్ కూడా అయినారు. పిల్లలను సంతోషపెట్టడం టీచరు కర్తవ్యము. ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, అంటే ఇంటి లోపల ఆడుకునే ఆటలు. ఈ రోజుల్లో ఆటలు కూడా అనేక రకాలు వెలువడ్డాయి. అన్నిటికంటే ప్రసిద్ధి చెందిన ఆట పచ్చీసు ఆట, అంటే పాచికలతో ఆడేది. దీనిని మహాభారతంలో వర్ణించారు, అయితే అది జోదము రూపంలో చూపించారు. జోదము ఆడేవారిని పట్టుకుంటారు. ఇవన్నీ భక్తి మార్గంలో పుస్తకాల ద్వారా వెలువడిన విషయాలు. ఈ వ్రతాలు, నియమాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోని విషయాలు అని మీకు తెలుసు. నీరు త్రాగరు, భోజనం తినరు. దీనిని నిర్జల ఉపవాసము అని అంటారు. ఒకవేళ భక్తి మార్గంలో ప్రాప్తి జరిగినా అది అల్పకాలానికే. ఎక్కడ పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయించబడతాయి. భక్తి మార్గంలో అనేక ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞాన మార్గము సుఖమైన మార్గము. మనము సుఖ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఒక్కరినే స్మృతి చేస్తారు. ఒక్కరినే పూజిస్తే దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. అది కూడా మంచిదే. భక్తి కూడా సతో రజో తమోగా ఉంటుంది. అన్నింటికంటే శ్రేష్టమైనది సతోగుణ భక్తి, అంటే శివబాబా భక్తి. శివబాబాయే వచ్చి పిల్లలందరినీ సుఖధామానికి తీసుకుని వెళ్తారు. ఎవరైతే అందరికంటే ఎక్కువగా సేవ చేస్తారో
పావనముగా చేస్తారో వారిని పిలుస్తూ కూడా ఉంటారు. మళ్ళీ రాయి రప్పల్లో ఉన్నారని అంటారు. ఇది గ్లాని చేయడం కదా. పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్య భాగ్యం లభించింది, మళ్ళీ తప్పకుండా లభిస్తుంది. జ్ఞానము వేరు అని, భక్తి వేరు అని మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యము, రావణ రాజ్యము ఎలా జరుగుతాయో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా మీకు తెలుసు. అందుకే కరపత్రాలు మొదలైనవి కూడా అచ్చు వేయిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులకు సత్యమైన జ్ఞానం కూడా అవసరం కదా. మీరు చెప్పేదంతా సత్యమైనది. పిల్లలు సేవ చెయ్యాలి. చేయవలసిన సేవ అయితే చాలా ఉంది. సేవ చేసేందుకు ఈ బ్యాడ్జి చాలా బాగుంది. ఈ బ్యాడ్జే అన్నింటికంటే గొప్ప శాస్త్రము. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ స్మృతి యాత్ర వేరుగా ఉంటుంది అని అర్థం చేయించవలసి ఉంటుంది. దీనిని అజపాజపము అని అంటారు. జపించేది ఏమీ లేదు. లోపల కూడా శివ శివ అని అనుకోరాదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. శివబాబా మనందరి తండ్రి అని, ఆత్మలైన మనం వారి సంతానము అని మీకు తెలుసు. నేను పతిత పావనుడను అని, కల్పకల్పము పావనముగా చేసేందుకు వస్తాను అని వారు సన్ముఖంలోకి వచ్చి చెప్తున్నారు. దేహ సైతము దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీరు పావనముగా అయిపోతారు. పతితులను పావనముగా చేయడమే నా పాత్ర. ఇది బుద్ధి యోగము, అనగా తండ్రి సాంగత్యములో ఉండడం. సాంగత్యము ద్వారా రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని అంటారు. బుద్ధి యోగమును తండ్రితో జోడించినట్లయితే మీరు ఆవలి తీరానికి వెళ్ళిపోతారు. మళ్ళీ క్రిందకు దిగడం ప్రారంభిస్తారు. అందుకే సత్యమైన సాంగత్యం తేలుస్తుంది అని అంటారు. భక్తి మార్గంలోని వారికి దీని అర్థమే తెలియదు. ఆత్మలైన మనం పతితంగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. పతితులైన మనం వీరితో బుద్ధి యోగాన్ని జోడిస్తే పవిత్రంగా అవుతాము. పరమాత్మ అయిన తండ్రిని ఆత్మస్మృతి చేయవలసి ఉంటుంది. ఆత్మ పవిత్రమైనప్పుడు శరీరం కూడా పవిత్రమవుతుంది. సత్యమైన బంగారములాగా అవుతుంది. ఇది స్మృతి యాత్ర. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమవుతాయి, మురికి వదిలిపోతుంది. సత్యయుగి నూతన ప్రపంచంలో మనం పవిత్రముగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము అని, 16 కళ్ళ సంపూర్ణంగా కూడా ఉండేవారము అని మీకు తెలుసు. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. దీనిని రాహుగ్రహణము అని అంటారు. ప్రపంచమంతా ముఖ్యంగా భారతదేశానికి రాహుగ్రహణం పట్టి ఉంది. శరీరాలు కూడా నల్లగా అయ్యాయి. ఈ కళ్ళతో మీరు చూసేవన్నీ నల్లవే, అనగా అపవిత్రమైనవి. యథా రాజా రాణి తదా ప్రజ. శ్యామసుందరిని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మానవులు అనేక పేర్లు పెట్టేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరే మొదట సుందరంగా ఉండేవారు, తరువాత శ్యామముగా అవుతారు. జ్ఞానచితిపై కూర్చున్నందువలన మీరు సుందరముగా అవుతారు. మళ్ళీ ఇలాగే అవ్వాలి. శ్యామము నుండి సుందరము, సుందరము నుండి శ్యామముగా అవుతారు. దీని అర్థము తండ్రి వచ్చి ఆత్మలకు తెలిపించారు. ఆత్మలమైన మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. మనం బిందువులము అని బుద్ధిలోకి వచ్చేసింది. దీనిని ఆత్మానుభూతి అని అంటారు. ఆత్మను చూసేందుకు దివ్య దృష్టి కావాలి. స్థూలమైన కంటికి కనిపించదు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ, నేను ఆత్మను, ఇది నా శరీరము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. మొట్టమొదట డ్రామా ప్లాన్ అనుసారముగా మనం ఇక్కడికి వస్తాము. అందరూ ఆత్మలే, కానీ కొంతమందిలో కొంత పాత్ర, మరికొంతమందిలో మరికొంత పాత్ర నిండి ఉంది.
ఇది చాలా గొప్ప అనంతమైన నాటకము. ఇందులోకి నెంబర్ వారీగా ఎలా వస్తారో, పాత్రను ఎలా అభినయిస్తారో మీకు తెలుసు. మొట్టమొదట దేవీ దేవతల వంశం ఉంటుంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు మాత్రమే ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంది. ఆ తరువాత ఇది కొంచెం కూడా గుర్తుండదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఈ జ్ఞానం లోపించిపోతుంది. దేవీ దేవత ధర్మస్థాపన ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. దేవతల చిత్రాలైతే ఉన్నాయి, కానీ వారి ధర్మం ఎలా స్థాపన అయిందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, మళ్ళీ మీరు ఇతరులను కూడా మీ సమానముగా చేస్తారు. చాలామంది తయారైతే మీరు మైకు కూడా పెట్టుకోవలసి వస్తుంది. ఏదో ఒక యుక్తి తప్పకుండా వెలువడుతుంది. చాలా పెద్ద హాలు కూడా అవసరమవుతుంది. కల్పక్రితం ఏ కర్తవ్యం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఇది బాగా అర్థమవుతుంది. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. వివాహాల కొరకు కళ్యాణ మంటపాలు మొదలైనవి నిర్మించే వారికి కూడా అర్థం చేయించండి అని బాబా తెలియచేశారు. ఇక్కడ కూడా వివాహాల కొరకు ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తున్నారు కదా. మన కులానికి చెందిన వారు అనుకోండి, వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ కులానికి చెందని వారిగా ఉంటే విఘ్నాలు కలిగిస్తారు. ఈ కులానికి చెందిన వారైతే వీరు సత్యమే చెప్తున్నారు అని అంగీకరిస్తారు. ఈ ధర్మానికి చెందిన వారు కాకుంటే కోట్లాడుతారు. ఈ ఆచారాలు ఎప్పటి నుండో వస్తున్నాయని అంటారు. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది, పావనముగా తయారు చేసేందుకు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు పవిత్రత గురించి ఒత్తి చెప్తారు. కావున ఎన్నో విఘ్నాలు ఏర్పడతాయి. ఆగా ఖాన్ అంటే ఇతను ఒక గురువు, అతనికి ఎంత గౌరవం ఉంది. అలాగే పోపుకు కూడా చాలా గౌరవం ఉంది. పోపు వచ్చి ఏం చేస్తారో మీకు తెలుసు. లక్షల కోట్ల వివాహాలు జరిపిస్తారు. చాలా వివాహాలు జరుగుతాయి. పోపు వచ్చి వధువు వరులకు ముడి వేస్తారు. ఇది గౌరవమైన కార్యము అని వారు భావిస్తారు. మహాత్ములను కూడా వివాహాలకు ఆహ్వానిస్తారు. ఈ రోజుల్లో నిశ్చితార్థాలు కూడా చేయిస్తారు. అయితే తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు అని. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం సులభం కాదు. దీనిని అర్థం చేయించాలి అంటే చాలా యుక్తి కావాలి. పోను పోను నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వస్తారు. ఎవరైతే ఆది సనాతన హిందూ ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారికి అర్థం చేయించండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అని, హిందూ ధర్మం కాదు అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు ఎలా తెలుసుకున్నారో అలా ఇంకా చాలామంది అర్థం చేసుకుని వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది కూడా పక్కాగా నిశ్చితమై ఉంది. ఈ నాటు పడుతూ ఉంటుంది. మీరు తండ్రి శ్రీమతాన్ని అనుసరించి దేవతలుగా అవుతారు. వీరు నూతన ప్రపంచంలో ఉండేవారు. తండ్రి సంగమ యుగములోకి వచ్చి మనల్ని బదిలీ చేస్తారు అనేది మొదట మీకు తెలియదు, కొంచెం కూడా తెలియదు అంటున్నారు బాబా. ఇది సత్యమైన పురుషోత్తమ సంగమ యుగమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం పురుషోత్తములుగా అవుతున్నాము. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తామో అంత దేవతలుగా అవుతాము. ప్రతి ఒక్కరూ తమను తాము హృదయంలో ప్రశ్నించుకోవాలి. పాఠశాలలో ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉంటామో అందులో పాస్ అవ్వలేము అని అర్థం చేసుకుంటారు. ఇది కూడా ఒక పాఠశాల. గీతా పాఠశాల ప్రసిద్ధి చెందింది. తర్వాత దాని పేరు కొద్దిగా మార్చేశారు. సత్యమైన గీత, అసత్యమైన గీత అని మీరు వ్రాసినా వారు కోప్పడతారు. తప్పకుండా గొడవలు జరుగుతాయి. అయితే ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఈ రోజుల్లో బస్సులు మొదలైనవి తగలబెడుతూ నిప్పు అంటించడం మొదలైనవి ఫ్యాషన్గా తయారైపోయింది. ఎవరు ఏది నేర్పితే అదే నేర్చుకున్నారు. పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా నేర్చుకున్నారు.
అందరూ పికెటింగ్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి కూడా ప్రతి సంవత్సరం నష్టం వాటిల్లుతుంది. అందువలనే కదా మళ్ళీ పన్నులు పెంచుతారు. ఒకానొక రోజు బ్యాంకులు మొదలైనవి అన్ని ఖజానాలు తెరిచేస్తారు. ధాన్యము మొదలైన వాటి కొరకు ఎక్కువ స్టాకు పెట్టలేదు కదా అని అన్ని చోట్ల వెతుకుతారు. ఈ విషయాలన్నింటి నుండి మీరు విడుదలయ్యారు. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర అని తండ్రి చెప్తున్నారు. నాకు ఈ విషయాలతో ఏ సంబంధం లేదు. దారి చూపడం మాత్రమే నా కర్తవ్యము. అలా నడుచుకుంటే మీ దుఃఖములన్నీ దూరమైపోతాయి. ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారం అంతా చొక్తా అవుతుంది. లోపల దాగి ఉన్న మిగిలి ఉన్న జబ్బులన్నీ బయటపడతాయి. ఇంకా మిగిలి ఉన్న లెక్కాచారం అంతా చివరిలో చుక్తా అవ్వాలి. భయపడరాదు. జబ్బు పడినప్పుడు కూడా మనుషులకు భగవంతుని స్మృతినిప్పిస్తారు కదా. మీరు హాస్పిటల్స్కు కూడా వెళ్ళి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని జ్ఞానం ఇవ్వండి. కేవలం ఈ ఒక్క జన్మకే కాదు, భవిష్య 21 జన్మలకు ఎప్పుడూ జబ్బులు రావని మేము గ్యారంటీ ఇస్తామని, ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆయువు వృద్ధి చెందుతుంది అని చెప్పండి. భారతీయుల ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. నిరోగులుగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్టముగా అయ్యేందుకు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. పురుషోత్తమ అనే పదానికి ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకూడదు. కల్పకల్పం మీరే పురుషోత్తములుగా అవుతారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ విధమైన సేవ మీరు ఎంతైనా చెయ్యగలరు. డాక్టర్ల నుండి ఏ సమయంలోనైనా మీరు అనుమతి తీసుకోవచ్చు. ఉద్యోగం చేయువారు కూడా చాలా సేవ చేయగలరు. మా డాక్టర్ కూడా చాలా గొప్పవాడు అని, అవినాశి సర్జను అని రోగులకు చెప్పండి. మేము అతని వారిగా అయిపోయాము. అందువలన 21 జన్మలు నిరోగులుగా అవుతామని వారికి చెప్పండి. ఆరోగ్య మినిస్టర్కు ఆరోగ్యం కొరకు ఇంతగా ఎందుకు తలబాదుకుంటారు? సత్యయుగంలో మనుషులు చాలా తక్కువగా ఉండేవారు. శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవని అర్థం చేయించండి. మొత్తం ప్రపంచంలో అందరికీ కళ్యాణం చేయువారు మీరే. మీరు పండాలు అంటే మార్గదర్శకులు. పాండవ సాంప్రదాయానికి చెందినవారు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆహార మంత్రికి మొట్టమొదట ఆహార మంత్రి వర్యులు శివబాబా అని అర్థం చేయించండి. వారు ఎంత గమనమును ఇస్తారు అంటే స్వర్గంలో ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడదు అని చెప్పండి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. సృష్టి చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. అందుకే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. అయితే భారతదేశం దివాలా తీసింది. తెలివి గలవారు వచ్చి తెలివిని అంటే జ్ఞానం నేర్పిస్తూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రిని మాత్రమే సాతీగా చేసుకుని మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను, మీతోనే వింటాను అని దీనిని అనుభవం చేయాలి. చెడు సాంగత్యాన్ని వదిలి సత్యమైన సాంగత్యంలో ఉండాలి. సెకండ్ పాయింట్, కర్మల లెక్కాచారాన్ని స్మృతి యాత్ర మరియు కర్మ భోగముల ద్వారా చుక్తా చేసుకుని సంపూర్ణ పావనముగా అవ్వాలి. సంగమయుగంలో స్వయాన్ని పూర్తిగా బదిలీ చేసుకోవాలి. ఈరోజు వరదానము, హృదయపూర్వకంగా నా బాబా అని అంటూ సత్యమైన వ్యాపారం చేసే సరెండర్ లేక మరజీవ భవ. సారాంశము, బ్రహ్మ కుమారీలుగా అవ్వడము అనగా సమర్పణ అవ్వడము. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటారో బాబా కూడా
పిల్లలు అంతా మీదే అని అంటారు. ప్రవృత్తిలో ఉంటున్నా, సేవా కేంద్రంలో ఉంటున్నా హృదయపూర్వకంగా మేరా బాబా అని ఎవరు అంటారో వారిని తండ్రి తన వారిగా చేసుకున్నారు. ఇది హృదయంతో చేసే వ్యాపారం, నోటితో చేసే స్థూల వ్యాపారం కాదు. సరెండర్ అనగా శ్రీమతం క్రింద ఉండేవారు, అంటే శ్రీమతం అనుసారంగా నడుచుకునేవారు. ఇలా సరెండర్ అయ్యేవారే మరజీవ బ్రాహ్మణులు. స్లోగన్: ఒకవేళ నాది అనే శబ్దం ప్రియముగా ఉంటే అనేక నాదీలను ఒక్క మేరా బాబాలో ఇమిడ్చి వేయండి. అచ్చా, ఈరోజు మనందరి స్నేహి ఆత్మ బాబ్దాదా కంటి పాప తన హృదయంలో హృదయాభిరాముడైన తండ్రిని కూర్చోపెట్టుకునేవారు. బాబ్దాదాకు రథమైన అంటే చిన్న నంది అయిన దాదీ గుల్జార్ గారు 11/3/2021 తేదీన అవ్యక్త వతనవాసులుగా అయ్యారు. ఈరోజు వారి పుణ్య స్మృతి దినాన మనమందరము వారి అమూల్యమైన వచనాలను మన జీవితంలో పాటిస్తూ వారి స్నేహము మరియు బాబ్దాదా పాలనకు రిటర్న్ ఇవ్వాలి. ఇదే వారి పట్ల సత్యమైన శ్రద్ధాంజలి. ఇప్పుడు గుల్జార్ దాదీ ద్వారా ఉచ్చరింపబడిన కొన్ని అమూల్యమైన వచనాలు. మీ బాధ్యతలన్నీ బాబాకు ఇచ్చేసి డబల్ లైట్గా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. మనస్సు బుద్ధిని ఒక్క తండ్రితో జోడించి ఏకాగ్రముగా చేయడమే సత్యమైన సాధన. పరమాత్మ ప్రేమయే నిస్వార్థమైన ప్రేమ. దీనికి రిటర్న్గా కేవలం వారి సమానముగా అవ్వండి. బాబా తోడును అనుభవం చేసేందుకు మనసు బుద్ధిని స్వచ్ఛముగా మరియు స్పష్టముగా ఉంచుకోండి. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు కనుక ఆనందముగా ఉండండి. తికమక పడకండి, భయపడకండి, ఎప్పుడూ వ్యాకుల పడకండి. అంతఃవాహక శరీరం ద్వారా సేవ చేసేందుకు డబల్ లైట్గా అవ్వండి. బాబాకు మీ మనసు యొక్క స్థితిని వినిపించండి. బాబాను మీ కనులలో ఇముడ్చుకుంటే ఎందులోనూ మీ దృష్టి వెళ్ళదు. అంతిమ సమయంలో మనసా సేవ చేసేందుకు సర్వశక్తుల స్టాకు జమ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.